దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈ యొక్క సమయంలో మరొకసారి మీ వద్దకు రావడానికి ప్రభువు నాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా లాక్డౌన్ సందర్భంగా మరి అనేక మంది మందిరాలకి రాకుండా వారి గృహాల్లోనే ఉండి దేవునికి నామాన్ని కనపరచాలని ప్రభుత్వం వారు తెలియపరిచిన మాటను బట్టి ప్రియ సహోదరుడా, నేను కూడా మీకు తెలియపరుస్తున్నాను. మీ గృహాల్లోనే ఉండి ఈ నా మాటను విని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. చదివి సహాయం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఆదికాండం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగం ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. దేవుడు నోవాహును ఆశీర్వదించను. దేవుడు నోవాహుని ఆశీర్వదించడం గల కారణం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు నోవాహుని ఎలా ఆశీర్వదించాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు దైనందిన జీవితం అంతా కూడా మనందరికీ కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వాక్యాన్ని ధ్యానం చేసాం, బైబిల్ గ్రంథాన్ని చదివాం. నోవాహు చరిత్ర అంతా మనకు తెలిసిందే. నోవాహు దేవుని మాటకి లోబడిన వాడిగా, నోవాహు దేవునితో సంభాషించిన వాడిగా, నోవాహు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అయితే నోవాహు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం కొన్ని దినాలు, సుమారుగా 360 పైనే రోజులుగా నోవాహు లాక్డౌన్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అనగా మనకు జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభుత్వం వారు పాశ్చాత్య దేశాలు అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్లో ఉంది. ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి విధానం కూడా చూస్తే, నోవాహు కూడా తన కుటుంబంతో ఎక్కడ ఉన్నాడురా అని యోచన చేస్తే మనకు తెలుసు, ఆకాశ తూములు విప్పబడ్డాయని, ప్రచండమైన వర్షం వచ్చిందని, భూమి మీద విస్తారమైన నీళ్లు ఉన్నాయని మనకందరికీ ఎన్నోసార్లు తెలిసినప్పటికీ నోవాహు తన కుటుంబం కోసం, తన కుటుంబం రక్షించబడాలని దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు తెలియపరిచిన మాట ప్రకారం ఏం చేశాడంటే, దేవుడు కట్టమన్నటువంటి ఓడను కట్టి, ఆ ఓడలోనికి ఏవైతే తీసుకుని వెళ్ళమన్నాడో వాటన్నిటిని తీసుకుని వెళ్ళి, నోవాహు దేవుని మాట ప్రకారం ఓడ యొక్క తలుపుని మూసివేసినట్టు చూస్తున్నాం. మనకి అందరికీ తెలిసిందే. అయితే నోవాహు ఓడలోనికి వెళ్ళిన తరువాత మనకి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, ఎలా పోషించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎలా దీవించబడ్డాడు అన్నది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. సుమారుగా 365 రోజుల పైనే నోవాహు ఓడలో ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఒకసారి మనమే ప్రశ్న వేసుకుందాం ఈ యొక్క సమయంలో. మరి 365 రోజులు లేదా 360 రోజులు నోవాహు ఓడలో ఉన్నప్పుడు తన పిల్లలు పోషించబడాలి, తన యొక్క సతీమణి పోషించబడాలి, తనతో పాటు ఉన్నటువంటి సమస్త జంతు పక్షుపక్షాదులు కూడా ఏం చేయబడాలి, పోషించబడాలి.
వాటికి కావలసిన అన్నీ కూడా నోవాహు వాటిని తీసుకొని వెళ్ళాడు, ఓడలో పెట్టాడు. అయితే నోవాహు దేవునితో మొట్టమొదటిగా చేసుకున్న నిబంధన ఏంటంటే దేవుని మాటకి లోబడ్డాడు. దేవుడు చెప్పిన పని చేయటం వల్ల నోవాహు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నోవాహు దేవుని యొక్క మాట వినటం వల్ల ఆశీర్వదించబడ్డాడు. ఈ యొక్క సమయంలో నీవు కూడా దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావని ప్రభు పేరిట తన దాసునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇదే 8వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడిన మాట చదివితే, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. చాలు. ఇక్కడ రాయబడిన మాట 601వ సంవత్సరం తొలి దినాన నోవాహు చేసినటువంటి పని ఏంటంటే ఆ యొక్క ఓడలో నుంచి చూడటానికి ఆలోచన కలిగినటువంటి నోవాహు చేస్తున్న సిచ్యువేషన్, ఆయన చూస్తున్నటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే నీళ్లు భూమి మీద ఉన్నాయా లేదా, నీళ్లు భూమి మీద ఆరిపోయినాయా లేదా, నీళ్లు భూమి మీద ఇంకిపోయినాయా లేదా, నీళ్లు భూమి మీద ఎండిపోయినాయా లేదా అని తను ఓడ యొక్క కిటికీని తెరిచి చూడటం మొదలుపెట్టాడు. ఓడ యొక్క కిటికీ భాగాన్ని తెరిచి చూసినప్పుడు అక్కడ కనబడుతుంది, జ్ఞాపకం చేసుకుంటే అప్పటికే ప్రచండమైన వర్షం 40 రాత్రులు 40 పగళ్ళు పడింది. భూమి మీద 150 అడుగుల వరకు నీళ్లు భూమి మీద ఉన్నాయి. మనకు తెలిసిందే. ఈ 150 దినాల వరకు భూమి మీద నీళ్లు ఉన్నప్పుడు ఎంత లోతున నీళ్లు భూమి మీద ఉన్నప్పుడు ఈ నేల తడిచిందో మనకు అర్థమవుతూ ఉంది. ఆఫ్టర్ ఒక అరగంట లేదా ఒక 20 నిమిషాలు వాన పడితేనే మట్టి ప్రాంతం అంతా కూడా ఏమైందంటే బురదమయమైపోద్ది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఈనాటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవంలో ఉన్న జనాంగమైన వారు, దేవుని బిడ్డలైన వారు ఆశీర్వదించబడుతున్నారా లేదా జ్ఞాపకం చేసుకుందాం. నోవాహుని దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ ఉన్నప్పుడు అంటే ఓడలో ఉన్నప్పుడు. నోవాహు ఓడలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడగల కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, నోవాహు ఓడలో నుంచి బయటికి వచ్చేటప్పుడు చూడటం మొదలుపెట్టాడు. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా భూమి మీద నీరేమైందంటండి, ఇంకిపోయింది అని అంటున్నాడు. దైనందిన జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితి, దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితి ఏ రకంగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకిపోయినటువంటి స్థితి అనగా ఆల్రెడీ నీరు భూమి మీద ఉన్నప్పుడు ఆ నీరు మెల్లమెల్లగా 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 ఏమవుతుందో తెలుసా, ఇంకిపోవటం మొదలుపెట్టింది. అంటే ఇంకిపోతున్నటువంటి ఆ సమయంలో మనం గ్రహించాలి, నీరైతే ఇంకిపోద్ది కానీ దాంట్లో ఉన్నటువంటి బురద మాత్రం ఇంకిపోదు. జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తు నెరిగినటువంటి ప్రతి బిడ్డలో ఏముంటుందంటే భక్తి అయితే ఉంటుంది, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి కొన్ని లోక సంబంధమైనవి ఏమాత్రం కూడా పోతాయా? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దైనందిన జీవితంలో కుటుంబంతో పాటు ఓడలోకి వెళ్ళి బయటికి వచ్చే సమయానికి ఆయన తేరి చూస్తున్నప్పుడు అక్కడ నీళ్లు ఇంకిపోయినాయి. ఈనాటి దినాల్లో మన ఇంట్లో అన్నీ కూడా ఏమైపోతున్నాయి తెలుసా, ఇంకిపోతున్నాయా అనగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదీ కూడా ఆ అవసరమైనవన్నీ కూడా లోటు వస్తూ ఉంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి ఈ సమయంలో మన దైనందిన జీవితంలో దేవునికి అయోగ్యముగా ఏదైనా కనబడుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే బురదలో అడిగేస్తారంటే ఏ ఒక్కరు కూడా తెలిసి బురదలో అడిగేరు. ఎందుకు తెలుసా, అరే నీళ్ళైతే లేవు కానీ బురద ఉంది అని అంటాడు. బురద అనగా మనకు తెలుసు కదా, మనం బురదలో కాలేస్తే మన ముఖం వికారంగా మార్చబడింది.
ఏం చెప్పబడింది? చిరాకు వస్తుంది, వికారం వస్తుంది. అవసరమైతే ఆ బురద అంటుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తామా? అంతే, జ్ఞాపకం చేసుకుందాం. అనగా దేవుని బిడ్డ అయినటువంటి నీవు నేను మనం ఏం చేయాలంటే ఆ మాలిన్యం అనేటటువంటి బురద ఏ మాత్రం కూడా మనలో ఉండకూడదని ప్రభు పేరిట తన దాసునిగా మనమే చేస్తూ ఉన్నాం. ఒకవేళ నీరు ఇంకిపోయిందేమో నీలో, నేను బాగానే ఉన్నాను అనుకుంటావు, కానీ బాగానే ఉన్నావు అనుకొని నీకు నీవేం చేస్తావంటే మోసపుచ్చుకొని లోక సంబంధమైన బురద మనలో పెట్టుకోవటం వల్ల అది దేవునికి మనకి ఎలా ఉంటుందో తెలుసా? మాలిన్యం కనబడుతూ ఉంటుంది. మనకు కనబడకపోవచ్చు, దేవుని దృష్టికి అది ఎలా కనబడుతుంది అంటే మురికి వలె కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో రాజైన దావీదు దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడుతున్నట్టు దావీదు దేవుని కొరకు ఏం కట్టదలిచాడు తెలుసా? మందిరం కట్టదలిస్తే ఆ చిట్ట చివరికి దావీదుని దేవుడు అన్నాడు, అయ్యా దావీదు, నువ్వు కాదు కట్టాల్సింది. ఎవరిని కట్టమన్నాడు? తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా కట్టించు అన్నాడు. అయ్యా అదేంటి, ఆయన చేత కట్టించమంటావు, నన్ను సమకూర్చమన్నావు కదా, కట్టమన్నావు కదా అంటే, లేదయ్యా నీ చేతులు నా దృష్టికి ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డవలే. అంటే జ్ఞాపక మాలిన్యం అంటుకొని ఉంది, మనకి కనబడదు. అందుకని మనకి కనబడినటువంటి క్రిములు పోవటానికి ఈనాటి దినాల్లో ఏం వాడమంటున్నారండి? శానిటైజర్ వాడమంటున్నారు. చేతులకున్న మురికి పోవాలంటే ఏం వాడాలి తెలుసా? శానిటైజర్స్ వాడాలి. మరి హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధానికి అంటుకున్నటువంటి బురద పోవాలంటే ఏం వాడాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు అది ఏమైందంటే ఆ బురదని శుభ్రం చేసే నీరు మనకి అవసరమైతే. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకనే నోవాహు దైనందిన జీవితంలో మొట్టమొదటి ఆలోచన చేస్తున్నాడు, నీరు భూమి మీద ఉందో లేదో. నీరు భూమి మీద ఉంటే అడుగు పెడతానికి వీలు లేదండి. పెట్టగలడు అడుగు? పెట్టలేడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తున్నాం. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట అదే 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. అక్కడ ఇంకో మాట తెలియపోతున్నా, ఆరిపోయిందంట. ఏం ఆరిపోయింది? ఏం ఆరిపోయిందండి? జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు కదా, ఏం ఆరిపోయిందంటే నేల ఆరిపోయింది. ఏం ఆరిపోయింది? ఆల్రెడీ నీరు ఇంకిపోయింది. నీరు ఇంకిపోయినటువంటి నేల ఏమైందంటే ఆరిపోయిందని తెలియపోతున్నమాట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ పైకి కనబడుతుంది ఆరిపోయినట్టు కనబడుతుంది. ఈనాటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు చేసినటువంటి భక్తి ఎంతమంది నిజముగా ప్యూరిఫైగా చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మారాం అంటారండి, నిజంగా మారుతున్నారా? అక్కడ రాకెందుకు? ఈ లాక్డౌన్ సందర్భంలో చూసుకుందాం. ఎంతమంది వారి గృహాల్లో ఉండి దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజముగా మేము దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నామండి. దేవుని మందిరానికి వెళ్ళకపోయినా దేవుని మాటలు వింటున్నామండి. దేవుని మందిరంలో కూర్చోకపోయినా సరే ఇదిగో దేవుని పాదాల చెంత మా గృహంలో ఉండి మేము ప్రార్థిస్తున్నామండి అని చెప్పేవారు కొంతమందే కనబడుతున్నారు. దేవుడికి స్తోత్రం చేద్దామా? అయితే ఈ లోక సంబంధమైనవి మనలో ఏమైపోతాయంటే ఈ విడిపోయి ఉండటం వల్ల జ్ఞాపకం చేసుకుంటే పైకి ఎలా కనబడుతుందో తెలుసా? అబ్బో వీడి మంచి ప్రార్థనాపరుడురా, వీరు ప్రార్థించేవాడేరా, వీరు ఆరాధించేవాడేరా, కానీ లోన శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉంటాయి అంటాడు. ఏంటంట? శరీర కార్యములు చాలా స్పష్టమైన, అంటే పైన ఆరిన లోన మాత్రం ఏముంటుందంటే తేమ ఉంటుంది లేదా తడి ఉంటుందండి. నువ్వు పైకి భక్తిపరుడు వినేప్పటికీ, నువ్వు ప్రార్థించేవాడు అయినప్పటికీ, నువ్వు ఆరాధించేవాడు అయినప్పటికీ, నువ్వు ప్రభునామని గణపరిచేవాడు అయినప్పటికీ నీ లోన ఏదైతే ఉన్నదో దాన్ని ఏమైంది తీసి పక్కన పెట్టేసి, ఆ పక్కన పెట్టినప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం.
నీవును నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ ఫ్యామిలీ ఏం చేయబడిందంటే ఆశీర్వదించబడిదని ప్రభు పేరట మనవి చేస్తారు. ఒకవేళ ఆ తేమ అనేది నీలో ఉంటే, ఆరిపోయిందని, మార్పు చెందేవని, మారు మనసు పొందేవని, ప్రభువుని అంగీకరించావని అనుకుంటావు, ఓకే బాగానే ఉంటుంది. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ లోన ఏమైతే తెలుసా బయటకు వస్తుందండి. కోపం లేదని అనుకుంటావు, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఏం చేస్తా తెలుసా బయట పెడతామండి. అంటే లోపల ఏమన్నా తెలుసా తేమ అనేది, తడి అనేది ఉంది. అది పోవాలని ఈ సమయంలో నేను తన దాసునిగా మనవి చేస్తున్నా మీకు అర్థం కావటానికి. పరిశుద్ధ లేఖన భాగంలోనే మనకెన్నో వాక్యాలు కనబడుతున్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఆ మరణకరమైన రోగం పోవటానికి ఎంతో సస్విధాలుగా ప్రయత్నించాడు. అది పోటగల కారణం ఏంటంటే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకోవటం వల్ల తనలో ఎటువంటి తేమ కూడా లేకుండా, ఎటువంటి ఆలోచన లేదు. నిజమే, నేను విన్నాను, ఫస్ట్ వినలేదు, తర్వాత విన్నాడు. విన్నతో ఏం చేయబడ్డాడంటే తనకున్న రోగం ఏదైతే ఉందది నయం చేయబడింది. మనకు తెలుసు హిజ్కియా గురించి ఎన్నోసార్లు విన్నాం, అందుకే ఎవరైనా వినట్లేదు. అయితే జ్ఞాపకం చేసుకుంటే మాట విన్నాడు, అప్పుడు దాకా మాట వినలా. మాట వినటువంటి హిజ్కియా రోగం ఏం చేయబడిందంటే పూర్తిగా లోపల పచ్చి కూడా ఏమాత్రమో లేదండి, లోపల తేమ ఏమాత్రమో లేదు. ఎందుకో తెలుసా? దేవుని మాట విన్నాడు కాబట్టి హిజ్కియాకి ఏం కలిగిందంటే స్వస్థత కలిగిందని ప్రభు పేరట తన దాసునిగా మనం చేస్తున్న జ్ఞాపకం చేసుకుంటే, పైన ఆ భక్తి వేషం కలిగినప్పటికీ లోనే ఉండదంటే లోక సంబంధమైనది, లోకాశలతో కూడినది, లోకానుసారంగా జీవిస్తూ ఉంటూ కనబడుతుంటే ఆ భక్తి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టత లేదంటున్నాడు. అందుకనే ఆరిపోయినటువంటి నేలగా ఉందా లేదా? ఆరిపోయిన నేలగా ఉన్నప్పటికీ లోనే ఉంటుంది అంటే తేమ ఉంటుంది అని అంటున్నాడు. నోవాహు ఓడలో నుంచి అడుగు పెట్టడానికి ఇవే చూస్తున్నాడు. భూమి మీద ఏం చూస్తున్నాడు? ఇవే చూస్తున్నాడు. అడుగు పెడతాక చాలా ఆలోచన చేశాడు. అప్పుడు దాకా రక్షణ ఓడలోనే ఉన్నాడు, రక్షించబడ్డాడు, ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈ యొక్క 365 లేదా 60 రోజులు నోవాహు ఏం చేశాడు అంటే దేవుడితో సహవాసం చేశాడు. ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహవాసం చేశాడు. దేవుడు చెప్పే దాకా ఏ మాత్రము కూడా ఓడ యొక్క కిటికీని తెరిచి చూడలేదండి. కానీ ఈనాటి దినాల్లో దేవుడు మాట్లాడకపోయినా సరే దేవుడు నాకు చెప్పాడని చెప్పి రకరకాల యోచనలు చేసి సాతాన సంబంధులైపోతున్నారు, దుష్ట సహవాసాలు పట్టేస్తున్నారు. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నేను మీకు తెలియపరుస్తున్నాను, నోవాహు ఓడలో నుంచి వచ్చేటప్పుడు తను ఏం చూసాడంటే ఆడిన నేల అయితే కనబడుతుంది కానీ లోపలే ఉంది తెలుసా? తేమ ఉంది లేదా పచ్చి ఉందని అంటున్నాడు. కాబట్టి అడుగు పెడతానికి ఏమాత్రం కూడా ఇష్టపడాల. దేవుడి బిడ్డమైన మనకు కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఈ లోపల ఏమన్నా కూడా తెలుసా? పాపం అనేటటువంటి తేమ ఏమాత్రము ఏమండోయ్ రావచ్చా? రాకూడదు. అందుకని జ్ఞాపకం చేసుకుంటే ఇలా తెలియపరి మనం ఆశీర్వదించబడ నోవాహు దేవుడి చేత ఆశీర్వదించబడ్డ కారణం ఏంటంటే తనలో ఏమాత్రము కూడా తేమ లేదు. ఏమి లేదు? తేమ లేదు. పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడి దగ్గరికి వచ్చినప్పుడు, లేదా గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆయన అడుగుతున్నాడు, నేను జరిగిస్తానని నువ్వు విశ్వసిస్తున్నావా? నీకు చూపొచ్చిద్దని. అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, నమ్ముతున్నానయ్యా. అయితే ప్రభు యేసుక్రీస్తు గారు అంట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పి ఏం చేశారండి? ఉమ్ము తీసి మట్టిలో వేసి ఆ మట్టిని తేమ చేసి తీసి ఎక్కడ రాశాడు? కళ్ళకు రాశాడా? చెవుకు రాశాడా? ఏమండి? కళ్ళకు రాశాడు.
కళ్ళకు రాసినప్పుడు రాసినప్పుడు ఆ కళ్ళకి ఏముందో తెలుసా? తడితో కూడినటువంటి తేమ. దేంతో కూడినటువంటిది? మట్టిలో ఏముందంటే యేసు ప్రభు యొక్క లాలాజలంతో కూడినటువంటి తేమ. ఈ తేమ మరలా ప్రభు చెప్పాడు, వెళ్ళి కళ్ళు ఏం చేసుకోమన్నాడు? కడుక్కున్న తర్వాత ఎవరికి కూడా చెప్పొద్దు అని అన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక మర్మం దాగుంది, ఎందుకు చెప్పొద్దు అన్నాడు తర్వాత సంగతి. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఈయన వెళ్ళి కోనేటిలో తన కళ్ళు కడుక్కున్నప్పుడు కళ్ళు కనబడ్డాయా? కనబడలేదా? అంటే పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిపోయాడు. నేను దేవుని దగ్గరికి వెళితే ఏం జరిగిద్దంటే నా కళ్ళు వస్తాయి. కానీ అదే ఇప్పుడున్నటువంటి మనం ఒకవేళ ఎవరైనా సరే మన ముఖం మీద యాక్ట్ అని మూస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోమండి, ఒప్పుకోం. కానీ యేసు ప్రభు వారు ఉమ్ములో ఏముందో తెలుసా? స్వస్థత ఉందండి. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ సమయంలో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇగో దేవుడి బిడ్డగా ఉన్నటువంటి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధించినా, ఇంత దేవుని నామాన్ని కనపరిచినప్పటికీ మనలో ఏముండకూడదంటే లోక సంబంధమైనటువంటి తేమ ఏమాత్రం మనలో ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అనగా ఏమై ఉండాలంటే శాంతం ఆరిపోయి ఉండాలి, లేదా శాంతం ఆరిపోయి ఉండాలి. రెండవ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నా, ఆరిపోవాలి. ఏమవ్వాలండి? ఆరిపోవాలి. దేంట్లో ఆరిపోవాలి? లోకములోను, పాపములోను, లోక సంబంధమైన వాటిలోను, శరీరానుసారమైన వాటిలోను సమస్తములు ఏమైపోవాలి తెలుసా? ఆరిపోవాలి. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన క్రీస్తు యేసు తుది శ్వాస వరకు ఆరిపోతూ ఏం చేశాడు? లోకానికి వెలుగునిచ్చాడు. మన ఇంట్లో వెలిగించుకునే క్యాండిల్ కూడా ఏం చేస్తుందంటే చిట్ట చివరి వరకు ఆరిపోయే స్టేజ్లో ఉన్నప్పటికీ బాగా వెలుగునిచ్చి అదేమైపోతుంది తెలుసా? ఆరిపోద్ది. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకానికి ఏమై ఉండాలి తెలుసా? వెలుగై ఉండాలి. అనగా జ్ఞాపకం చేసుకుంటే లోకంలో నువ్వు ఆరిపోయినప్పటికీ దేవుళ్ళు ఏం చేయబడతావు తెలుసా? వెలిగించబడుతున్నావని ప్రభు పేరిట నేను మీకు తన దాసునిగా మనవి చేస్తున్నా. అయితే నోవాహు చూచాడు, నేల ఆరిపోయిందా లేదా అని చూసినప్పుడు నేల అయితే ఆరుంది, కానీ నేల లోపల ఏమో తెలుసా? తేమ కనబడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. అనేక మందికి దైవ సన్నిధికి రావాలని ఉన్నప్పటికీ కానీ లోకాన్ని చూసి ఏం చేస్తారు తెలుసా? ఆగిపోవడానికి ప్రయత్నిస్తారు. మొట్టమొదటిగా నేను మీకు తెలియపరుస్తున్నా, నోవాహు భూమి మీద ఓడలో నుంచి అడుగు పెట్టినప్పుడు నీరు ఇంకిపోయిందా లేదా చూచాడు. రెండోదిగా నీరు ఆరిపోయిందా లేదా చూచాడు. మూడోదిగా నోవాహు ఓడలోంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఎండిపోయిందా లేదా, ఏంటంట ఎండిపోయిందా లేదా అని చూస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. నేల ఎండిపోయింది. ఎండిపోయినా జ్ఞాపకం చేసుకుంటే ఎండిపోయిన భూమి బీటులు వారిద్దండి. నేల ఆరిపోయినప్పటికీ, నేల నీరు ఇంకిపోయినప్పటికీ కానీ ఎండిపోయిన భూమి ఏమైందంటే యేసు ప్రభు వారి యొక్క దేహం ఎలాగైతే కొరడాల చేత కొట్టబడిందో, నాగల సాళ్ళ వలె దున్నబడిందో, అదే రకముగా ఆ యొక్క భూమి ఎండిపోయి చేల్చబడుతున్నప్పుడు, ఆ ఎండిపోయిన భూమి నిర్లించినప్పుడు మనకు అర్థమైంది ఇది ఎండిపోయింది, బెటర్ దన్ పర్వాలేదు అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి దినాల్లో అనేక మంది దేంట్లో ఎండిపోతున్నారంటే క్రైస్తత్వంలో ఎండిపోయి లోకంలో ఏం వేస్తున్నారు? చిగురు వేస్తున్నారు. దేంట్లో అండి? క్రైస్తత్వంలోనూ ఎండిపోతున్నారు. లోకంలోనేమో ఏం చేస్తున్నారు తెలుసా? మొగ్గ వేస్తున్నారు, లేదా చిగురు పెడుతున్నారు. జ్ఞాపకం చేసుకో. మనం క్రైస్తత్వంలో ఏం చేయాలంటే చిగురు పెట్టాలి. క్రైస్తత్వంలో ఎదుగుదల రావాలి.
క్రైస్తత్వంలో ఆశీర్వదించబడాలి అంటే ప్రార్థించినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదించబడాలి. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఈ 3 మాటలు మనకి ప్రత్యేకంగా ఎవరిలో కనబడతాయి తెలుసా? యేసు ప్రభు శిష్యుడైనటువంటి యూదాలో కనబడతాయి. ఎవరిలో? యూదాలో కనబడతాయి. యూదా యేసు ప్రభుతో సహవాసం చేశాడు. యేసు ప్రభు యేసుతో సహవాసం చేస్తూ, లేదా యూదా యేసు ప్రభుతో సహవాసం చేస్తూ యేసుకు ఏం చేస్తాడో తెలుసా? వెన్నంటే ఉండి లోకంలో ముంచాలని యోచన చేశాడు. ఈనాటి దినాల్లో అనేక మంది నీ వెన్నంటే ఉండి నిన్ను ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తారండి? లోకంలోకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఎండిపోయే స్వభావం, లోకాన్ సంబంధమైనటువంటి ఎండిపోయే సంబంధమై ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే, భూమి ఎండిపోయిన అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యను ఎక్కడి నుంచి రమ్మన్నాడు? బయటికి రమ్మన్నాడు. అంటే ఈ నోవాహు తన యొక్క దైనందిన జీవితంలో లాక్డౌన్ పెట్టినప్పుడు ఇదిగో 360 రోజులు ఆ యొక్క ఓడలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చాడు, కానీ మాట్లాడకుండా ఏమాత్రం కూడా బయటికి రాలేదండి. అంటే జ్ఞాపకం చేసుకో, ఈ ఎండిపోయే స్వభావం మనలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? క్రీస్తుని ఎరిగినటువంటి నీవు నేను లోకములో ఎండిపోయి దేవునిలో ఫలించేవాడిగా ఉండాలి. అందుకనే ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలు మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి తెలుసా? క్రీస్తు అనే ఏరు మనలో ఉంటే ఎండిపోతామా? ఎండిపోవండి. క్రీస్తు అనే ఏరు మనలో ఉండాలి. ఆ క్రీస్తు అనే ఏరు మనలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఎండిపోం. అంటే జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడైతే క్రీస్తు అనేటటువంటి ఏరు మనలో లేకుండా ఉంటుందో, లోక సంబంధం వల్లే ఉండి లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నీ ఆత్మీయ స్థితి ఏమైపోద్ది తెలుసా? ఎండిపోద్ది. ఏమైపోద్ది? ఎండిపోద్ది. అంటే జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయ స్థితి ఎండిపోకుండా ఉండాలని ప్రభు పేట తన దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నా. ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్నటువంటి లేదా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి సహోదరికి సహోదరుడు కూడా ప్రభు పేట మనం వచ్చేస్తున్నాం. అనగా జ్ఞాపకం చేసుకుంటే మన దైనందిన జీవితం లోకంలో ఎండిపోవాలి, కానీ దేవుళ్ళు ఏమాత్రం కూడా ఎండిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని ప్రభుని యేసుక్రీస్తు గారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ప్రభుని క్రీస్తు ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు ఏమైనా తెలుసా? ఈ భూమి మీద ఇంకిపోవటానికి, ఈ భూమి మీద ఆరిపోవటానికి, ఈ భూమి మీద ఎండిపోవటానికి సిద్ధపాటు కలిగి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవాదేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని ఇదిగో నీ వద్దకి ఆయన నిన్ను రమ్మని పిలుస్తుంటే, నా ఎద్దుకు రమ్మని పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? జస్ట్ వెయిట్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఇంకా ఆగు, వచ్చే సమయం ఉంది. కానీ ప్రభు అంటాడు కదా, సమయం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకుని తెలియపరుస్తున్నాడు. ఇదిగో దేవుని సమయం రాబోతుంది, దేవుని రాకడ రాబోతుంది. రాబోతున్నటువంటి దినాన్న మనం ప్రభు అయిన క్రీస్తు యేసు మన కొరకు కలువరిలో బలియాగం అవటానికి ఈ 3 కూడా చేస్తున్నారు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే నోవాహు ఆశీర్వదించబడ్డ గల కారణం ఏంటంటే చెప్పిన మాట విన్నాడండి. ఏమన్నాడు? చెప్పిన మాట విన్నాడు. దేవుడు చెప్పి అంతవరకు ఏమాత్రం కూడా బయటికి రాకుండా ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క నోవాహుకి దేవుడు తెలియపరిచిన మాట ప్రకారం నోవాహు బయటకు వచ్చేటప్పుడు తన దైనందిన జీవితంలో గ్రహిస్తూ ఉన్నాడు. ఈనాటి దినాల్లో క్రైస్తవ జనాంగమైన వారు కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి ఏం జరుగుతున్నప్పటికీ దాని ప్రకారం మనం ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులు కలిగి దేవునిలో సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్న ఈ యొక్క సమయములు. అప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నోవాహు లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇదిగో నోవాహు దైనందిన జీవితం గురించి మనం అందరికీ తెలుసు. కాబట్టి ఇదిగో 360 రోజులు ఆ యొక్క వడలో ఉన్నప్పుడు నోవాహు కుటుంబానికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. నోవాహు కుటుంబానికి ఏమొచ్చింది తెలుసా? ఆశీర్వాదం వచ్చింది. నోవాహు కుటుంబం ఏం చేయబడ్డారు తెలుసా? మరణము తప్పించబడ్డారు. నోవాహు కుటుంబం ఏం చేయబడ్డారు తెలుసా? దేవుని సన్నిధానంలో ఉన్నారు. నోవాహు కుటుంబం ఏం చేయబడింది తెలుసా? దేవునితో సహవాసం చేయబడింది. కాబట్టి దేవుడు నోవాహుని ఏం చేశాడంటే
కరువులో కూడా, ఇబ్బందులో కూడా, కష్ట నష్టాల్లో కూడా ఆయన్ని ఆశీర్వదించాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు నోవాహును ఆశీర్వదించడం గల కారణం ఇదిగో, ఇంకిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, ఆరిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, ఎండిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం చేశాడు, తను ఆశీర్వదించబడ్డాడు తెలియపరుస్తూ దేవుడు కొద్ది మాట తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.